కల్తీ సారా మరణాలపై గుట్టు తేల్చండి. జంగారెడ్డిగూడలో కల్తీ సారా తాగి సుమారుగా 2 పదుల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనని అప్పట్లో ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 2 పదుల మంది చనిపోతే ఒకే కాలంలో 2, 3 రోజుల వ్యవధిలో మరణిస్తే లేదు అవన్నీ సహజ మరణాలే అని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కల్తీ సారా తాగి చనిపోతే ఆ విషయాన్ని కవర్ చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కసరత్తులు చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దాని మీద అప్పట్లో జరిగినటువంటి మరణాల మీద ఈ టాస్క్ ఫోర్స్ వేసి 2022లో జరిగినటువంటి ఘటనల మీద ఇప్పుడు విచారణ చేస్తాం అని చెప్తోంది. వాస్తవానికి ఇప్పుడు ఈ కల్తీ మద్యం మరణాల వ్యవహారాన్ని వెలికి తీయడం వెనక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్తో ముడిపడి ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి ఆధారాలు సంపాదించడంలో సిట్టు విఫలమవుతోంది. చివరికి నిందితుల వాంగ్మూలాల మీద కూడా సంతకాలు పెట్టడానికి వాళ్ళంతా నిరాకరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, లిక్కర్ కారణంగా కల్తీ జరిగింది, ఆ కల్తీలో అనేక మంది చనిపోయారు అనేటువంటిది చూపించడం కోసం, ఆ రీతిలో వ్యవహారాన్ని మళ్లించడం కోసం ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. లేదంటే 3 ఏళ్ల క్రితం నాటి కేసుని ఇప్పుడు వెలికి తీయడానికి కారణాలేంటి? వాస్తవానికి నిజంగానే జంగారెడ్డిగూడలో కల్తీ మధ్యలో జరిగినటువంటి మరణాల మీద చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే దర్యాప్తు చేయాలి. 2024లోనే టాస్క్ ఫోర్స్ వేసి విచారణ జరిపించుండాలి. కానీ ఏడాది తర్వాత ఇప్పుడు విచారణ బయటకు తీస్తున్నారంటే ఇప్పుడు ప్రభుత్వానికి ఆ మృతుల యొక్క అవసరం కనిపిస్తుంది. వాళ్ళని అడ్డు పెట్టుకుని లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అక్రమ లావాదేవీలన్నింటినీ జనం ముందు వెలిబుచ్చాలి, జనం ముందు చూపించాలి అనేటువంటి ప్రయత్నానికి చంద్రబాబు అండ్ కో వచ్చినట్టుగా కనిపిస్తుంది. లేదంటే ఇప్పుడు ఎందుకు టాస్క్ ఫోర్స్ వేస్తారు? ఓకే, టాస్క్ ఫోర్స్ వేశారు కాబట్టి ఇప్పుడైనా పూర్తి నిజాలు వెలుగులోకి తెస్తారా చూడాలి మనం. ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్లో అనేక బ్రాండ్లు అందుబాటులో లేకుండా చేశారు, లిక్కర్ ధరను పెంచారు. ఈ రెండు కూడా మద్యం బాబులు, మందు తాగేటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం కావడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. అదే సమయంలో ప్రభుత్వం అమ్మేటువంటి మద్యం ధర పెరగడం వల్ల చాలామంది నాటు సారాని ఆశ్రయించారు. ఇప్పటికీ నాటు సారా ఎక్కడా తగ్గలేదు, యథేచ్ఛగా అమ్మకాలు నడుస్తున్నాయి. నాటు సారా అనేక చోట్ల ఏరులై పారుతోంది. అందులోనూ ఏజెన్సీ ప్రాంతంగా భావించే జంగారెడ్డిగూడలో అయితే నాటు సారాకి ఎక్కడా లోటు లేదు, అప్పుడు ఇప్పుడు కూడా. ఆ నాటు సారా తాగినటువంటి వ్యక్తులు దాదాపు 18 మంది చనిపోయారు 3 రోజుల వ్యవధిలో, ఒకే రకమైనటువంటి లక్షణాలతో. అక్కడ జాతర జరిగింది, జాతరలో అందరూ మందు తాగారు, మందు తాగిన తర్వాత వాంతులు, ఇతర అనేక రకాల సమస్యలు ఎదురయ్యి ఇప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయారు అందరూ. అయితే అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? వీళ్ళంతా కోవిడ్ కారణంగా పోస్ట్ కోవిడ్ లక్షణాలతో చనిపోయారు, అన్నీ సహజ మరణాలే అంటూ చెప్పేదానికి ప్రయత్నం చేసింది. ప్రభుత్వమే కాదు, పోలీసు అధికారులు, ఎస్పీ రాహుల్ దేవ్ వర్మ అప్పుడు ఎస్పీ, ఆయన కూడా అదే మాట చెప్పారు. ఇది ఇప్పుడు మళ్ళీ ఆ కేసుని వెలికి తీయడం ద్వారా ఇప్పుడు సాగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ దర్యాప్తులో దాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటి స్కెచ్ ప్రభుత్వ పెద్దల దగ్గర ఉన్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. మరి ఇప్పుడైనా నిజాలు వెలికి తీసి ఆనాటు సారా విక్రయదారులు, ఆనాటు సారా అమ్మినటువంటి వాళ్ళు, అంతమంది ప్రాణాలు ఏకకాలంలో కోల్పోవడానికి, చాలామంది కుటుంబ పెద్దల్ని లేకుండా, ఆధారాలు కూడా లేకుండా అయిపోయినటువంటి వాళ్ళకి శిక్ష పడే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వెళ్తుందా? మనది అదంతా అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం వేరు, అక్కడ దాకా వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కేవలం లిక్కర్ స్కామ్, ఈ కల్తీ మద్యం మృతులు రెండింటికి చాలా చాలా సంబంధాన్ని పెట్టి సాగదీసే వ్యవహారంగా కనిపిస్తుంది.